బాబాయ్ నమస్తే, మీ పేరు? మా పేరు వెంకటేశ్వర. ఊరు? కొత్తగూడెం. కొత్తగూడెం. ఇప్పుడు మీ కొత్తగూడెం ప్రజలు వల్లభనేని వంశీ గారి వైపు ఉన్నారా, లేకుంటే యార్లగడ్డ వైపు ఉన్నారా? ఇంతవరకు అయితే వంశీ పక్కనే ఉండేవాళ్ళు. ఈ ధర యార్లగడ్డ ఎక్కువగా ఉంటారు. ఎందుకనండి బాబాయ్? ఎందుకనంటే మునుపు వాడిపోయాడు, సానుభూతి సానుభూతి ఉంటుంది. దాని తగ్గట్టు ఇక్కడ ఈ తడవ వంశీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అటు ఇటు మారాడుగా, పార్టీలు మారాడుగా, దాని గురించి. లేకపోతే వంశీదే లెక్క అయితే అంతే. అంటే 3 సార్లు గెలిచినా కూడా ఒకవేళ అదే పార్టీలు ఉంటే వంశీ గారే వస్తారు. వంశీ గారే వచ్చేవాడే. అది మటుకాయం. ఇప్పుడు వంశీ గారి గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాడు? మంచివాడే, మంచివాడే. మాకు పనులు చేశాడు బాగానే. చేశాడు. ఏం పనులు చేశాడు బాబు? మోటార్లు ఇచ్చాడు. ఇంకే పని కావాలన్నా మాకు ఇస్తాడు. అసలే నీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది మాకు మట్టి మంచివాడు. 3 సంవత్సరాలు కానీ ఒక పార్టీలో ఉండే మట్టికి మాకు ఈ దడగాడు గెలిచేవాడే. మాకు నమ్మకం అది. ఇక ఈ దడ మట్టికి పార్టీలతో సంబంధం లేకుండా వంశీ గారు అయితే మీకు మంచి వ్యక్తే, మంచిగా చేస్తారు. మంచిగా చేస్తాడు. అన్నిటికీ మంచిదే. ఇప్పుడు పార్టీ వాడు మారాడు, దాని తగ్గట్టు ఎర్రగడ్డ మునిపో ఒకసారి వాడిపోయాడు. ఈ దడ అటు ఉంటుంది. గెలిచినా కూడా అటు ఇటుగా గెలవాలి అంతే. అంతే. ఎవరు గెలిచినా తేడా ఉండదు. తేడా ఉండదు. దగ్గరలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ 3 సార్లు ఇక్కడ గెలిచింది. ఇప్పుడు ఈసారి వైసీపీ నుంచి ఈయన ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన వైసీపీ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన, ఇప్పుడు అటు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. అది అందుకే దాని గురించి తేడా వస్తుంది. కానీ వంశీ గారి గురించి మీ అభిప్రాయం అయితే ఎట్లున్నది? మంచిగానే ఉంది. మంచివాడే. ఎట్లాంటి చెడు అభిప్రాయం లేవు. ఇప్పుడు వరకు లేదు. అది మంచివాడే. సో ఇంత అందరు ఇక్కడ ఉన్న ప్రజలందరి అభిప్రాయం కూడా అలాగే ఉంటుంది. ఆయన హయాంలో ఏమేమి చేశారంటే కొన్ని పనులు చెప్పమంటే ఏం చెప్తారు వంశీ గారు? ఇప్పుడు చంద్రబాబు కాలువ తీసుకొచ్చాడు. వాళ్ళు పశ్చిమ కాలువ తీసి ఈయన మాటలు పెట్టాడు. మాకు ఇబ్బంది లేదు, నేలతో ఇబ్బంది లేదు. అసలు నీళ్ళతో ఇబ్బంది లేదు. కడమాయి కాడ ఖర్చులు ఇవన్నీ మంచిగా ఇచ్చాడు. పథకాలు కాడ బాగానే. వంశీ గారు అయితే బాగానే చేశాడు. నమస్తే పెద్దాయన, మీ పేరు? ఏడుగొండలు. మీ కొత్తగూడెంలో ఈసారి ప్రజలు వల్లభనేని వంశీ గారి వైపు ఉన్నారా, లేకుంటే యార్లగడ్డ వైపు గారు ఉన్నారా? తెలీదు అయ్యా, అటు ఇటు కూడా ఉన్నారు. అంటే మధ్యలో పోటీ అయితే గట్టిగా ఉంది. వంశీ గారి గురించి మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారండి? వంశీ మంచోడే. మరి ప్రజలతో, పేద ప్రజలతో కలిసే వ్యక్తేనా? ఆయన ఏమన్నా మీకు మంచి పనులు చేశాడా కొత్తగూడెంలో? ఆ కాలకు మోటార్లు ఇచ్చింది ఆయనే, సొంత డబ్బు పెట్టుకుని. అవునా? ఆయన సొంత డబ్బులతోనే చేశాడు. దానివల్ల మీకు ఉపయోగపడిందా? మరి పంట అంతకుముందు ఎలా ఉండేది మోటార్ లేనప్పుడు? కాలం పడ్డాక మోటార్లు ఇచ్చేసాడు అసలు ఆల్రెడీ. ఆ సంవత్సరమే వచ్చినాయి. ఇక అప్పటి నుంచి పంటలు బాగా పండుతాయి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు పెట్టించారు మీ దగ్గర? ఇదా మొన్న ఆయనే సొంత నిధిలోనే. ఎవరు? వంశీ గారే పెట్టించారు. ఇది కూడా ఇప్పుడు ఇది వచ్చినాక కొద్దిగా వాటర్ ప్రాబ్లం తగ్గిందా ఇక్కడ? ఇప్పుడు మొత్తానికి అయితే వంశీ గారు అయితే వ్యక్తిగతంగా మంచోడే. ఎలాంటి ఇబ్బంది లేదు. మంచోడు. ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. లేదు. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చే కొన్ని పథకాలు కానీ ఏదైనా కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చేవాడా, లేకుంటే వీడు మనవాడరా ఇవ్వాలి అటుగా పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చాడు? ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎట్లాంటి ఇబ్బంది పెట్టలే. సో గన్నవరంలో అయితే వంశీ గారి మంచి పేరే ఉందంటారు. చుట్టుపక్కల కూడా పేరే. ఇక్కడ గన్నవరం నియోజకవర్గం మొత్తం ఆయనకు మంచి పేరే అంట. అంటే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు. ఉన్నాయి. మరి ఎట్లా ఉంటుంది ఇక? ప్రజలైతే మంచి పేరు ఉన్నాయి కాబట్టి వచ్చే అవకాశం ఉంది. నమస్తే పెద్దాయన, మీ పేరు? ఈసారి ఇక్కడ ప్రజలు, కొత్తగూడెం ప్రజలు ఎటు సైడ్ ఉన్నారు? వంశీ గారు మళ్ళీ ఇప్పుడు 4వ సారి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు యార్లగడ్డ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? వంశీ గారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది? మీరు ఎన్నో ఎన్నికలు చూసుంటారు. ఎన్ని చూసినా ఎవరో గెలుస్తారు, ఏం తెలుసు మాకు బాబు. మీ వరకు అయితే వంశీ గారి గురించి అభిప్రాయం ఎట్లుంది మీకు? వంశీ గారు అంటే బాగా పనిచేసాడు కాబట్టి ఆయనకి వేస్తారు. అంతేనా? ఇక్కడ మీ ఊరు వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేశాడు? ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎందుకు లేవు. ఆయన పండించేది మోటార్లు ఇచ్చారా? అదే. ఇక్కడ మీ ఊర్లో వచ్చాయా మోటార్లు రైతులకి? రైతులకి ఇస్తాం కదా, ఆయనే ఇచ్చి పొలం మీద నీరు వెళ్తున్నాయి. ఆయన సొంతంగా ఇచ్చాడా? ఆయనయే. ఇక్కడ నీళ్లు ఏమన్నా పెట్టించాడా? వాటర్ ప్లాంట్ పెట్టించాడు. వంశీ గారికి అయితే ఇక్కడ మంచి పేరే ఉంది అయితే. సో ఈసారి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది. మీ పేరు? రాఘవరం. ఊరు? కొత్తగూడెం.
వంశీ గారి పైన మీ అభిప్రాయం ఎట్లుంది? గన్నవరంలో మొత్తం నియోజకవర్గం మొత్తంలో కూడా వంశీ గారికి ఉన్న పేరు ఎలాంటిది? మీ ఊర్లో ఎలాంటి పేరు ఉంది? ఇప్పుడు టీడీపీ నుంచి కూడా ఈయన నిలబడుతున్నారు యార్లగడ్డ గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చూసుకుంటూ వచ్చారు. మాకు మాత్రం ఏం తెలుస్తుంది కానండి, శాతం వంశీ గారు బాగానే చేశాడు మాకు. చేశారా? ఈ మోటార్లు అవి ఇచ్చి మంచినీళ్ళు పథకం పెట్టి బాగానే చేశాడు అనుకున్నాం. అంటే ఇప్పుడు వంశీ గారు ఉన్నప్పుడైతే మీకు మంచిగా చేశారు అన్నట్టు. వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అందరితో కలిసిపోతాడా లేకుంటే దూరం పెడతాడా? దూరం ఏం పెట్టాడు, కలిసిపోతాడు. అందరితో కలిసిపోతాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా చూడడు, బాగానే చూస్తాడు. ఎవరి పార్టీతో సంబంధం లేదు. లేదు ఆయనకి. ఎవరి సమస్య చెప్పినా వింటాడా? ఉంటాడు. ఇప్పుడు గ్రామాలలో అంటే ఇక్కడ మీ గ్రామంలో అయినా కూడా వంశీ గారి పైన మంచి అభిప్రాయం ఉందా? ఇక్కడ మీ తోటి వాళ్ళతో అంతవరకు అయితే ఉంది. అంటే ఇప్పుడు 3 సార్లు గెలిచినా కూడా 4సారి గెలిచే అవకాశం ఉందంటారా? ఉందనుకుంటున్నాం, మరి ఏముందో అంత కెపాసిటీ ఉందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. అది ఇప్పుడు ఇప్పుడు ఆయన పైన మీ అభిప్రాయం ఏంది? యార్లగడ్డ గారి పైన ఆయన పని వాడిపోయాడు. మరి ఈసారి ఏమన్నా చేస్తారేమోనని ఇది ఇంకా ఇది ఉంది. అది సో అట్లున్నదంటే ఇద్దరి మధ్యలో పోటీ అయితే గట్టిగా ఉండబోతుంది. ఉంటుందేమో. ఇప్పుడు ఈయన టీడీపీ నుంచి వైసీపీకి మారడం పైన ఏమైనా వ్యతిరేకత ఉంటుందంటారా? ఏం లేదు, వ్యతిరేకమేం లేదు. ఆయన ఎటు అయితే మాకు శుభ్రంగా పనులు చేశాడు. అంటే ఇక పార్టీతో సంబంధం లేదు మీకు ఎవరికి కూడా, ఆయన చూసే ఓటేస్తున్నారు అంతే. ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇక్కడ లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన టైంలో కూడా ఈయన వంశీ గారిని ఒక మాట అనడం జరిగింది, సైకో వంశీ అని. నాకు తెలియదు. సో అంటే వ్యక్తిత్వంగా అయితే ఈయన మంచోడని మీరు నమ్ముతున్నాం. అది సరే. 4 ఏళ్ల మట్టి ఆయనే మాకు ఇది చేశాడు. ఏ సమస్య అయినా వచ్చారు. బాబాయ్ నమస్తే, మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. ఈసారి ఎన్నికలలో మీ దగ్గర మళ్ళీ వంశీ గారు నిలబడుతున్నారు వైసీపీ నుంచి ఈసారి డైరెక్ట్గా. అంతకుముందు టీడీపీ నుంచి ఉన్నారు, ఆయనే పార్టీ మారి ఇప్పుడు వైసీపీకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీకి వెళ్ళారు. సో వీళ్ళిద్దరిట్లలో మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఇక్కడ గన్నవరంలో? వంశీ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకు బాబాయ్? రావాలి. వంశీ వస్తే నోరు తెరిచి అడిగిన వాళ్ళకి నోటితో కాదనకుండా ఎంతో కొంత సహాయం చేశాడు ఈ 10-15 సంవత్సరాల మట్టి. ఆయన అభివృద్ధి చేయలేదు అనేవాళ్ళు నాకు తగల ఇంత మట్టుకి. ఆయన చేస్తాడు, గుండె ధైర్యం ఉంది. ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ ఏడ ఏది చేస్తే ముందు మనకి పేరు వచ్చుద్ది అనేది ఒకటి ఆయనకి తెలుసు. వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచి ఆయన. తన టైం బాగోకపోతే పోవచ్చేమో, అది మనం ఎవరైనా చెప్పలేము అనుకోండి. మా ఉద్దేశ ప్రకారం మాత్రం వంశీ గారు మాత్రం వ్యక్తిగతంగా మంచి ఆయన. అది రావాలి, వస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు పేద ప్రజలే కానీ మధ్యతరగతి వ్యక్తులే కానీ ఆయన కలిసినప్పుడు దగ్గర తీసుకుంటారా లేకుండా దూరం దూరం పెడతాడు? దూరం పెట్టడు, ఎవరికైనా సాయం చేస్తాడు. ఇంకా కార్యకర్తలు అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి పోనీక ఏదన్నా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉంటే కలగవచ్చు, కానీ ఆయనగా మాత్రం చేయడు. ఆయన చాలా మంచి ఆయన అని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఊరు ప్రజలకి ఈ 15 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏమైనా ఉందా? చేసిందంటే పథకాలు కానీ సంక్షేమ పథకాలు, ఇల్లులు కానీ? సంక్షేమ పథకాలు ఆయన చేసేది ఏముంది, పైన జగన్ ప్రభుత్వం చేస్తుంది. ఇక వచ్చే ఏదన్నా ఉంటే ఏదైనా ఇబ్బంది ఉండే వాళ్ళు వెళ్తారో వాళ్ళకి సహాయం చేస్తాడు ఏదో ఒకటి ఆయన వల్ల, ఆయన మట్టుకి. అంతేగాని నేను కాదు. ఇల్లులు ఏమన్నా వచ్చాయి ఇక్కడ ఎవరికైనా పేద ప్రజలకి? ఏం ఎవరికి వచ్చినాయేమో కానీ మా రైతు వారిగా తెలియదు. ఇప్పుడు రైతులు కూడా రైతులకు ఎలా ఉంది ఇప్పుడు వంశీ గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎట్లా ఉందంటారు? ఇక్కడ పరిపాలన బాగానే ఉంది. వంశీ గారు ఉండబట్టి వాళ్ళ పోలవరం కాలువ తోమిన తర్వాత ఆయన మోటార్లు ఇచ్చి బోల్డ్ పంటలకు అభివృద్ధి అవటానికి, పండటానికి అన్నిటికీ అవకాశం. మోటార్లు ఎక్కడ వేయించారు? మీ దగ్గర వేయించారు? ఈ పోలవరం కాలువ మీద పెడితే కాలువ కింద పొలాలన్నిటికీ మాకు కిందకి నీళ్లు ఎక్కడానికి అవకాశం ఉందా, కానీ మరి మాకు నీళ్లు ఎక్కాలి కావాలని మా రైతులు అడగకపోయినా ఇక తర్వాత కాలువ దోకుని వాళ్ళు పోయిన తర్వాత కిందకి నీళ్ళు వెళ్తలేదు రావడో దేవుడు అంటే మరి అందరికి మోటార్లు ఇచ్చి కింద చేలు 4-5 సంవత్సరాల పండటానికి కూడా ఆయనే కారణం మెయిన్ అసలు. అక్కడేంటి పంట ఎలా ఉండదు ఇప్పుడు ఆ మోటార్లు వచ్చిన తర్వాత ఎలా అయింది? మరి తీపి నీళ్ళే కదా, పంటలు కూడా శుభ్రంగా పండుతాయి. ఇప్పుడు వర్షాధారం అనుకోండి, కురిచినాడు కురుస్తుంది, కురవన్నాడు కురవదు.
ఇది అనుకోండి పంట అయ్యేదాకా పండుద్ది అనేది ఒక గ్యారంటీ. అది అంటే ఇప్పుడు ఇది వంశీ గారి హయాంలోనే జరిగింది. అసలు వంశీ గారు కాబట్టే ఇచ్చాడు. ఇంకొకళ్ళ వల్ల అయితే అసలు అవ్వదు. ఆయన మొండితనము, ఆయన పట్టుదల, ఆయన అది చెయ్యాలంటే చేస్తాం ఇక అంతే, ఇక రెండోది లేదు ఇక అంతే. చేయాలంటే పక్క చేసేస్తాడు. అసలు అనుమానమే లేదు. నన్ను చూసి చెప్పి లేకపోతే ఆయన చూసి దడి సాగటం అసలు ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. అది మంచి పని అనుకుంటే చేసేస్తాం ఇక ఆయన అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు, గన్నవరం ప్రజలు కూడా 3 సార్లు పార్టీని చూసి ఓటేశారా? అంటే టీడీపీ నుంచి గెలిచారు కదా, లేదా ఈయన ఈ వ్యక్తిత్వాన్ని చూసి ఓటేశారా? వ్యక్తిని గట్టే బట్టే వేశారండి అంతే. అంత గాలిలో జగన్, అంత గాలిలో ఈయన గెలిచాడు అంటే వ్యక్తిని బట్టే గెలిచారని నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశ ప్రకారం. అది అంటే ఇక వ్యక్తిని బట్టే గెలిచారు తప్ప పార్టీని చూసి కాదు. కాదు, వ్యక్తిగా మాత్రం ఇక్కడ బాగా నోటెడ్ అయిన మనిషి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వచ్చి కూడా ఇక్కడున్న యార్లగడ్డ గారిని గెలిపిమని అడిగితే మీరు గెలిపిస్తారు? ఇక్కడ ఉన్న ఉంది ఇప్పుడు ఎవరు కాదంటారండి, డబ్బులు ఎత్తండి అందరూ తీసుకుంటారు, ఎవరి మనసులో ఉండదో వాళ్ళు చేస్తారు అంతే తప్ప కాదు అని ఎవళ్ళు అనరు, అవును అని ఎవళ్ళు అనరు. కానీ లోపల ఏది ఉందో అదే చేస్తారు అంతే. ఎంత ఇచ్చినా ఎంత చేసినా లోపల మనసులో ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జత కట్టారు కదా, సో ఇప్పుడు ఆయన లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు సపోర్ట్గా నిలబడి ప్రచారాలు చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు వంశీ గారిని కాదని టీడీపీ యార్లగడ్డ గారికి ఓటేసే అవకాశం ఉందా అంటున్నాను నేను. అవకాశం అంటే వాళ్ళు బయటపడి ఎవరు చెప్పరండి, ఎవరి మనసులో దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. వ్యక్తిగతంగా మాత్రం ఈ గన్నవరం నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వాలంటే గెలిచినా ఓడినా ఒక వంశీ అయితేనే ఇవ్వగలుగుతాడు. ఇక ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని పెట్టినా కష్టమని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఈయన కాబట్టి మీకు లోకల్ కాబట్టి అందుబాటులో ఉంటాడు. అందుబాటులోనే ఉంటాడు. దేనికైనా అసలు వెళ్తే ముందు మనిషి కాదు అనడు.